హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. కేసీఆర్ అహంకారం కేసీఆర్ అహంకారం ఎలాంటిదంటే నువ్వెంత ఎవరినైనా సరే, అది ప్రత్యర్థులను అవ్వచ్చు, సొంత పార్టీ వారిని అవ్వచ్చు, లేదంటే తనతోటి ఉండే ఎవరినైనా సరే, ఈవెన్ ఈటల రాజేందర్ లాంటి పెద్ద నాయకులను కూడా నువ్వెంత అనే కాడికే ఉంటారు. సో రీసెంట్గా జరిగిన పార్లమెంటు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వచ్చింది. మోడీ ఆహ్వానానికి నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నారో, లేదంటే వెళ్దామని ఓపిక లేక ఆగిపోయారో తెలియదు, కానీ ఆహ్వానం వచ్చినా అక్కడ వారు పట్టించుకోరేమో అనే భయంతో ఆగిపోయి ఉండొచ్చు కేసీఆర్. కానీ ఇదే పరిస్థితుల్లో అసలు కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు, ఆహ్వానానికి ఎందుకు వెళ్ళలేదు, అసలు ఏమై ఉండొచ్చు కారణం అనేది ఒకసారి చూద్దాం. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది. రాజకీయాలే ప్రధానం అనుకుంటే కేసీఆర్కు అసలు ఆహ్వానమే పంపక్కర్లేదు. ఎందుకంటే గులాబీ పార్టీకి ఒక ఎంపీ సీటు కూడా రాలేదు. మరి ఎందుకని కేసీఆర్కు ఆహ్వానం? నిజానికి ప్రధాని మోదీని కలవాలంటే అంత ఈజీ కాదు. బీజేపీతో శత్రుత్వం పెంచుకున్న తర్వాత చంద్రబాబుకు సైతం అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరకలేదు. మొన్నటి వరకు కేటీఆర్కు కూడా లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకముందు కేటీఆర్ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం తెగ ప్రయత్నించారు. అలాంటిది ఇప్పుడు అయాచితంగానే ప్రధాని మోడీ నుంచి ఆహ్వానం లభించింది. కవిత విషయంలో ఎంతో కొంత కన్విన్స్ చేయడానికి ఇదో సందర్భం. నిజానికి ఇది సందర్భం కానే కాదు. ప్రధాని మోడీతో మాట కలిపే అవకాశం కూడా రాదు. కాకపోతే కనీసం మోడీ చూపులోనైనా పడవచ్చు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చారన్న సానుభూతితో అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వచ్చు. అప్పుడు కవిత జైలు విషయం మాట్లాడొచ్చు. మరి కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు కానీ మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్లారంటే తెలంగాణ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావచ్చు. విమర్శించేందుకు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లే. అసలే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న చర్చ చాలా బలంగా జరిగింది. ఆ కారణంగానే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. అలాంటిది ఈ సమయంలో మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరైతే అంతే సంగతులు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని మరింత బలంగా ఫిక్స్ అవుతారు. కానీ కేసీఆర్ ఇవన్నీ ఆలోచించరు. తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుందని తెలిసినా తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వలేదు, కానీ ఢిల్లీలో రైతుల ధర్నాలో చనిపోయిన కుటుంబాలకు పంజాబ్ వెళ్లి మరీ చెక్కులు ఇచ్చొచ్చారు. సో ఎవరేమనుకున్నది కేసీఆర్కు అవసరం లేదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ కోసమే బీఆర్ఎస్ ఓట్లను ఆ పార్టీకి బదిలీ చేయించారని విమర్శలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం అధినేత ఓవైసీ సైతం ఇదే విమర్శలు చేశారు. సో కవిత కోసమే బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించారని, అది కవిత రిలీజ్ కోసమేనని చెబుతున్నారు. అదే నిజమైతే గనక మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్తారు, లేదంటే అది కవిత రిలీజ్ కోసమేనని చెబుతున్నారు. అదే నిజమైతే గనక కవిత విడుదలవ్వడం ఖచ్చితంగానే కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్తారు, లేదంటే ఇంకేదైనా ప్లాన్తో వెళ్లకుండా ఉండిపోతారు అని చాలామంది అనుకున్నా మొత్తానికి వెళ్లకుండానే ఆగిపోయారు. చూడాలి, ఇది పొగరుమోతతనమా, లేదంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయమా?